హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ టమాటా పచ్చడి. ఇప్పుడు టమాటాలు చాలా చౌకగా దొరుకుతున్నాయి కాబట్టి ఇలా టమాటా పచ్చడి పెట్టేయండి. దోశలకి, ఇడ్లీలకి, చపాతీలకి, రైస్లోకి ఇలా అన్నింటిలోకి పనికొస్తుంది. ఎండబెట్టి కుండబెట్టి నిలవ పచ్చడి చేయాలా, మాకంత టైం లేదు అని అనుకుంటే ఇలా చేసేయండి. అరగంటలో టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. 4-5 నెలలు నిలవ కూడా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి నా స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. టమాటాలు పండు లాంటివి కాకుండా కాయలు లాంటివి తీసుకున్నానండి. కాయలు అయితే ఎక్కువ వాటర్ ఉండవు కాబట్టి గ్యాస్ కూడా ఆదా అవుతుందని కాయలు లాంటివి తీసుకున్నాను. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇవి కేజీన్నర టమాటాలు కడిగి గుడ్డతో తుడిచి పెట్టుకున్నాను. నిల్వ ఉండాలంటే వాటర్ అస్సలు తగలకూడదనమాట. నీరు ఉండకుండా తుడిచిపెట్టుకోవాలి. నీరు కానీ ఉందంటే మనకి పచ్చడి త్వరగా పాడైపోతుంది అనమాట. ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద మూకుడు వేసుకొని ఆవాలు, మెంతులు వేయించుకోవాలి. ఆవాలు ఇంచుమించుగా 30 గ్రాములు, మెంతులు 25 గ్రాములు ఉంటాయన్నమాట. అలాగే 1 స్పూను జీలకర్ర 3 వేయించుకొని పొడి చేసుకోవాలి. అదే మూకుల్లో 1 గరిటెడు ఆయిల్ వేసుకొని తుడిచిపెట్టుకున్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. టమాటాల్లోంచి నీరు వస్తుంది కాబట్టి ఆ నీరు మనకి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను దోశలకి, ఇడ్లీలకి అయితే పలచగా అయితే బాగుంటుందని ఈ చిక్కదనం చూసుకొని నేను ఆపేస్తున్నాను. మీకు ఇంకా దగ్గరికి టైట్గా కావాలంటే ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. దీనిలోంచి నార, గట్టిగా ఉన్న చింతపండు అలాంటివన్నీ తీసేసి పక్కన పెట్టుకొని చింతపండు మాత్రమే మనము ఇందులో వేసుకొని కలిపి పెట్టుకుందాం. ఇక్కడ ఫన్నీ ఏంటంటే నేను టమాటా కాయలు తీసుకున్నాను ఎక్కువ వాటర్ రాదని, కానీ ఈ కాయల్లో అయితే చాలా వాటర్ వచ్చిందండి. అదంతా దగ్గరికి ఇలా ఇంక పెట్టాను. ఇప్పుడు దీన్ని నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేద్దాం. అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కొంచెం గరుకుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోనికి ఇందాక చల్లారబెట్టిన టమాటా వేసి మిక్సీ చేసుకుందాము. మరీ ప్లెయిన్గా కాకుండా, మరీ గరుగ్గా కాకుండా కొంచెం అటు ఇటు మధ్యలో చేశానండి. ఇదిగోండి. ఇలాగే ఇది 2 వాయిలు చేసుకుంటున్నాను. ఇదిగోండి మిక్సీ చేసేసాను కదా. ఇప్పుడు ఇందులో ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ పొడి, అలాగే కారము ఒక 100 గ్రాములు వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకుంటున్నానండి. కొంచెం స్పైసీ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అలాగే సాల్ట్ కూడా మనం చూసుకుంటూ వేసుకోవచ్చు. అలాగే 50 గ్రాములు సాల్ట్ వేసాను అందాక. కావాలంటే అది కూడా మళ్ళీ కలుపుతాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేయాలి. కారం సరిపోలేదు కాబట్టి కొంచెం మళ్ళీ వేస్తున్నాను. ఈ గిన్నెతో, అంటే ఇది 100 గ్రాములు ఉంటుందిలేండి, ఈ గిన్నెతో నేను అంచనాగా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనం పచ్చడికి పోపు అయితే వేసేద్దాం. పొయ్యి మీద మూకుడు వేసుకొని ఆయిల్ వేసుకున్నాను. పచ్చడికి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. మొదటిగా ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిట్టుపట్లాడాలి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు వేసుకొని ఇవి వేయించుకోవాలి. దీనికి కొలయం ఉండదు. ఎవరు ఎంత ఇష్టంగా తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. నాకు వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి అవి నేను ఎక్కువగా వేసుకుంటాను అనమాట. కొద్దిగా ఇవి కూడా వేగనిచ్చి ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు, పొడిగా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. కడిగి ఆరబెట్టి వేసుకున్నాను. ఇదంతా వేగిన తర్వాత మనం ఇందాక పచ్చడి కలుపుకున్నాం కదా, ఆ పచ్చడి ఇందులో వేసుకోవాలి. నేనైతే పలచగానే చేసుకుంటున్నాను. మీకు టైట్గా కావాలంటే ఇంకొంచెం ఇంక పెట్టుకోవచ్చు పచ్చడిని. నేనైతే ఇలాగే ఉంచేస్తున్నానండి.
దోశలకి, చపాతీలకి, ఇడ్లీలకి దేనికైనా ముంచుకోవడానికి బాగుంటుంది. అన్నంలోకి అయితే టైట్‌గా ఉన్నా బాగానే ఉంటుంది కానీ టిఫిన్స్‌కి అయితే అలా బాగుండదు కదా! అందుకోసమని పలచగా చేసుకుంటున్నాను. అలాగే మిక్సీ చేసుకున్న వెల్లుల్లిపాయన్ని కూడా ఇందులో వేస్తున్నాను. నేను లాస్ట్‌లో వేస్తున్నానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఇందులో వేగిపోయిన తర్వాత పచ్చి ఫ్లేవర్ ఉంటుంది కదా! అదైతే ఇలా వేస్తే బాగుంటుందని నాకు ఇష్టం కాబట్టి ఇలా వేసుకున్నాను. లేదంటే మీరు ఫస్ట్‌లో వేసుకోవచ్చు. ఇదిగోండి యమ్మీ యమ్మీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం బయటైనా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కలర్ పోకుండా, టేస్ట్ కూడా పాడవకుండా బావుంటుంది. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.